నియోజకవర్గ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మొన్న 10వ తేదీ నాడు ఈ ప్రాంత శాసనసభ్యుడు స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి దుద్దిల్ల శ్రీధర్ సన్ ఆఫ్ శ్రీపాదరావు వచ్చి 2 అంగన్వాడీ స్కూళ్లను ఓపెన్ చేస్తూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఒక మంచి మాట మాట్లాడిండు. మేము ఉన్నదే పేదల కోసం, పేదల కడుపు నింపాలి అని చెప్పి మాట్లాడిండు. చాలా సంతోషం శ్రీధర్ గారు. ఎంతకాలం ఈ మంచి ముసుగులో మోసం చేస్తూ జీవిస్తావు? ఇంకొక విషయంలో నేను నీకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను ప్రశ్నించడం ద్వారా, మా భారతీయ జనతా పార్టీ ప్రశ్నించడం ద్వారా నువ్వేమన్నావు? మా తండ్రి గారు 100 ఎకరాలు సీలింగ్ లో వదిలిపెట్టిండ్రు, స్వచ్ఛందంగా పంచిపెట్టామని చెప్పి అన్నారు. మీరు చట్టసభలో ఉన్నది ఈ మాత్రం తెలియదా? ఒక ఫ్యామిలీ హోల్డింగ్ 52 ఎకరాలు తరి అయితే 55 ఎకరాలు మెట్ట అయితే ఉంచుకోవచ్చు. అంతకు మించి ఉంటే మీ పివి నరసింహారావు మన మాజీ ప్రధాని సంస్కరణలు తీసుకొస్తే సచ్చినట్టు భూమి వదిలిపెట్టాల్సిందే. వదిలిపెడితే ప్రభుత్వం పంచిపెడుతుంది. మరి ఆ భూమి ఏమైందని అడుగుతా ఉన్నా. మరి 99 ఎకరాలు ఇచ్చినావు, ఎవరికి ఇచ్చినావో లిస్టు ప్రకటింపజేయాలి. అదేవిధంగా మరి నువ్వు ఇచ్చినా అని చెప్తున్నటువంటి భూములలో ఇప్పటికి పట్టాలు నీ పేరు మీదే ఉన్నాయి. మరి ముఖ్యంగా కంబాలపాడులో 61, సర్వే నెంబర్ 64, సర్వే నెంబర్ 65, సర్వే నెంబర్ 67. మరి ఆ భూములు సీలింగ్ లో కోల్పోతే వాళ్ళకు పట్టాలు ఇచ్చారు. కానీ 64, 67లో, 65లో ఇప్పటికి మీ తల్లి గారి పేరు మీద, దుద్దిల్ల జయశ్రీ పేరు మీద పట్టా చేయించుకొని నీ అధికార బలంతో ఇప్పటికీ రైతు బంధు తీసుకుంటా ఉన్నావు. ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే, అదేవిధంగా గుమ్మలపల్లిలో సర్వే నెంబర్ 75, 74 కూడా సీలింగ్ లో పోయింది. వాళ్ళకు పట్టాలు ఇచ్చిండ్రు. కానీ వాళ్ళు భూములు దున్నుకుంటారు కొంతమంది, కానీ పట్టాలు మాత్రం ధరణిలో, ఇదే కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన ధరణి, అక్రమాలు జరుగుతున్న ధరణిలో నువ్వు ఆల్రెడీ మీ తల్లి పేరు మీద పట్టా చేయించుకున్నావు. ఆన్లైన్ చేయించుకొని రైతు బంధు తీసుకుంటా ఉన్నావు. ఇది ఎక్కడి న్యాయం శ్రీధర్ గారు? ఇదేనా చట్టసభలో నువ్వు నేర్చుకున్నది మంత్రి గారు? కాబట్టి మరి అదే నీ పాలి అతను వెంకోరావు, ఆయన భూములేమో మరి ఇదే సర్వే నెంబర్లు గుమ్మలపల్లి ఉన్నటువంటిది 74, 75లో నీకు వారికి సమభాగం. మీ తాత పేరు మీకు ఐడియా ఉందో లేదో? మీ తాత పేరు రాధాకృష్ణయ్య, వెంకోరావు తాత తండ్రి పేరు రామకృష్ణయ్య. మరి ఆ రామకృష్ణయ్య, రాధాకృష్ణయ్య కూడా ఇద్దరికి సంబంధించిన పలు కొడుకులు. అటువంటి వాళ్ళను మరి ఆయనదేమో మీ ముత్తాత, ఆయనకు రాధాకృష్ణయ్య, రామకృష్ణయ్య. రాధాకృష్ణయ్య కొడుకు వెంకోవరావు ఆనందరావు, రామకృష్ణయ్య కొడుకు దుద్దిల్ల శ్రీపాదరావు వనమాల. మరి వంశవృక్షంలో ఉండి మరి ఆయన భూములే, వెంకోరావు భూములు మాత్రం సీలింగ్ లో పోతాయి, ఆయన వదులుకుంటాడు, పట్టాలు అయిపోతాయి వాళ్ళకు. మరి నీకు సంబంధించిన భూములు మీ నాన్నకు సంబంధించి స్వచ్ఛందంగా పంచిపెట్టిందని చెప్తా ఉన్నావు కదా. ఈ సర్వే నెంబర్ గుమ్మల్లపల్లి 74, 75, అదేవిధంగా సర్వే నెంబర్ కంబాలపాడు 61, 64, 65, 67.
మరి ఆ సర్వే నెంబర్లో ఇప్పటికీ నీ పేరు ఎక్కించుకున్నావు, రైతు బంధు అనుభవిస్తా ఉన్నావు. ఇదెక్కడి న్యాయం శ్రీధర్ గారు? మరి స్వచ్ఛందంగా అన్నావు, నీ ఫైల్ ఎందుకు అక్కడ లభ్యమైతలేవు, ఎందుకు మాయం చేయించినావు ఎంఆర్ ఆఫీస్ లో? మరి ఇదే వెంకోరావు సరెండర్ చేసినటువంటి ల్యాండ్స్ మాత్రం అక్కడ ఉన్నాయి, నువ్వు సరెండర్ చేసినటువంటి ల్యాండ్స్ వివరాలు లేవు. ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రేమ ఉంటే, ఈ అక్రమంగా నువ్వు భూకుంభకోణం చేసినటువంటి భూములను, మరి నువ్వు సర్వే నెంబర్ 75 గుమ్మలపల్లిలో దాదాపుగా 50 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నా గావిడి మల్లయ్య చనిపోతే గావిడి మల్లయ్య కూతురు రజిత ఉన్నది, వాళ్ళు చేసుకున్నటువంటి భూమిని 5 ఎకరాల 20 గుంటల భూమిని నువ్వు మంత్రి కాగానే ఫెన్సింగ్ వేయించి, పోలీస్ పహారా పెట్టుకొని ఫెన్సింగ్ వేయించి, బోర్ వేయించుకొని ఇవాళ పత్తేసి పండించుకుంటా ఉన్నావు. ఇదేనా నీ నీతి వాక్యాలు? బేషరతుగా గుమ్మలపల్లిలో ఎవరు ప్రజాకోటు పెట్టాడుగా చెప్తారు, కానీ నీ అనుచరులు వాళ్ళని బెదిరిస్తా ఉన్నారు. ఆ బెదిరింపులకు గురి చేయకుండా నువ్వు ఏ ఒక్క అధికారిని పంపి గ్రామ సభలు అడిగినా అది గావిడి మల్లయ్య భూమి అంటారు. ఆ భూమిని మీ తల్లిగారైన దుద్దిల జయశ్రీ పేరు మీద ఎట్లా పట్టా చేయించుకుంటావు? ఎట్లా నువ్వు పోలీసులను అడ్డం పెట్టుకొని ఫెన్సింగ్ వేసుకుంటావు? ఎట్లా బోలేసుకుంటావు, పంట పండించుకుంటావు? దీనికి జవాబు చెప్పాలి. అదే కాకుండా మరి కంబాలపాడులో ఉన్నటువంటి 61, 64, 65, 67 సర్వే నెంబర్లు, ఈ సర్వే నెంబర్లలో మరి ఇప్పటి వరకు నువ్వు సరెండర్ చేసినటువంటి, శ్రీపాదరావు సరెండర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఆర్డీఓ ఆఫీసర్ లేదు, ఎంఆర్ఓ ఆఫీసర్ లేదు, ఒక వెంకోరావుకు సంబంధించింది ఉన్నది. మొన్న ఏమన్నారు మీరు డయాస్ మీద కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఇక్కడ ఆర్డీఓ ఆఫీసులో ఉంటాయి, కలెక్టరేట్ లో ఉంటాయి, సిసిఐలో ఉంటాయి అని చెప్పినావు. మరి ఇప్పటికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీ నాన్నగారు సరెండర్ చేసినటువంటి 100 ఎకరాల భూమి ఎవరికి పంచారు, పట్టాలు ఎవరికి ఉన్నాయి, ఆ లాభక్తులు ఎవరో నువ్వు ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇప్పటికైనా ఈ మంచి అనే ముసుగులో మరి మోసం చేయడం విడిచిపెట్టి, నేను మరి ఇప్పటికైనా నువ్వు ఆ లిస్టు తెప్పించి ఎంఆర్ఓ ఆఫీసులో, ఆర్డీఓ ఆఫీసులో ప్రజలకు కనబడే విధంగా నీ సీలింగ్, నీ సచ్చీలు అయితే అట్టి వివరాలను గోడకు అతికేయండి, గ్రామ పంచాయతీలో అతికేయండి. అతికిచ్చి ఆ లాభక్తులకు ఇప్పటికైనా పట్టా చేయండి. పట్టిగానే ఎప్పుడు కాదు ఎంఆర్ఓ గారు చూడండి అంటే, ఎంఆర్ఓ ఏమంటున్నాడు, సీలింగ్ ఫైలే లేదంటున్నాడు. ఆర్డీఓ ఆఫీసులు ఏమంటున్నారు, సీలింగ్ ఫైలే కనిపిస్తలేదు అంటున్నారు. అది నీ ఫైలే మాయమైంది, మిగతా ముస్లింలు ఉన్నది, వెంకోరావు ఉన్నది. మరి దీనికి జవాబు చెప్పాలి. మరి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, నీతి వాక్యాలు చెప్తా ఉన్నావు. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చిన సీలింగుల ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమికి సంబంధించి మీ తల్లిగారు పేరు మీద మీరు, మీ కుటుంబం తీసుకున్నటువంటి రైతు బంధును బేషరతుగా ఆ కుటుంబాలకు పంచిపెట్టాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా వాళ్ళకు పట్టాలు ఇమీడియట్ గా నీకు చిత్తశుద్ధి ఉంటే ఆర్డీఓను, ఈ ఎంఆర్ఓలను ఈ గ్రామాలల్లో గ్రామ సభలు పెట్టి వాళ్ళ సర్టిఫికెట్లు వెలికి తీసి నీకున్న పట్టాలు వాళ్ళకి క్యాన్సిల్ చేసుకొని వాళ్ళకి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున.